దేవుని కన్ను పడితే ఎట్లుంటుంది తెలుసా? ఎట్లుంటది? అద్భుతం జరుగుతుంది. అంతేనా నవీన్? అంతేనా? ఇదేంటి గమ్మత్తుగా ఉంది అనుకుంటున్నావా? నీ గుండెలో ఉన్న వేదన దేవుడికి తెలుసు. చేయలేపు. నవీన్ ఎవరు? నీ గుండెలో ఉన్న వేదన దేవునికి తెలుసు. నువ్వు అనుకుంటున్నావు నీ గుండెలో ఉన్న వేదన దేవుడికి తెలియదని, కానీ చాలా బాధతో వచ్చావు ఇక్కడికి, చాలా వేదనతో వచ్చావు. కదిలిస్తే ఏడ్చేటట్టున్నావు, కానీ నువ్వు గొప్పవాడివి కాబోతున్నావు. నీ స్నేహితులు, నీ బంధువులు ఈరోజు నిన్ను చిన్న చూపుగా చూడొచ్చేమో, కానీ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు ఏమనుకుంటున్నావో ఏంటిదో అన్ని ప్రభువుకు తెలుసు. నీ పేరు దేవునికి తెలుసు, నీ ముఖము దేవునికి తెలుసు. ఏమనిపిస్తుంది? ఏం పేరు? నవీన్. నవీన్, నీ చరిత్ర మారబోతుంది. గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? నవీన్ ఉన్నాడా? ఉన్నాడు. నీ చరిత్ర మారబోతుంది. ఎవరెవరైతే నిన్ను తృణీకరించారో వారి ముందే నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చావా? రాలేదు సార్. రాలేదు. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? ఫస్ట్ టైం సార్ రావడం. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం సార్. డైరెక్ట్ గన్ను లోడ్ చేసి బుల్లెట్తో పేల్చిండు దేవుడు నిన్ను కదా. ఆమేనండి. నా పేరు నవీను, మాది చేమకుర్తి. నేను సెప్టెంబర్ నెలలో వచ్చాను. అయ్యగారు నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఇంతకుముందు త్రాగేవాడిని, అని అప్పటి నుంచి తాగట్లేదు. 10 ఆదివారం చర్చికి వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. తైలాభిషేక ఆరాధనలు ఎందుకు? ఈ స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలు ఎందుకు అంటే ఇందుకే. ఆమేన్. ప్రభు తాకితే అలా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభు తాకిడి చాలా అద్భుతకరంగా ఉంటుంది. ఇంకా నీ జీవితం ఎన్నటికీ పాత జీవితంగా ఉండదు, నీ జీవితమే మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సెప్టెంబర్ నెలలో మరి యవనస్తుడి తమ్ముడు మరి ఈ ఆరాధనలో ఫస్ట్ మంత్ జరిగిన ఈ ఆరాధనలో మరి ఆయన పాల్గొన్నారంట. ఈ ఆరాధనలో పాల్గొన్న సమయంలో మరి తనని దైవ సేవకుడు పేరు పెట్టి పిలిచి ఉన్నారు. ఆమేన్. అది మొదలుకొని మరి ఈ ఆరాధనకి రాకముందు చాలా అంటే త్రాగుతూ ఉండేవాడంట. కానీ ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచున్నారో, ఎప్పుడైతే ప్రభు తాకి ఉన్నారో, సేవకుడు ప్రార్థన చేసి ఉన్నారు, అద్భుతమైన రీతిలో ఆ తాగు నుంచి విడుదల పొందుకున్నారంట అండి. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరొకటి ఏంటి అంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాడంట అండి. మహా ఆనందం. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని తాకిడి అలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతకుముందు అంటే మందిరానికి మీరు వెళ్ళేవారు కాదా? ఎట్లా? మీటింగ్స్ అప్పుడే వెళ్ళేవాడివి అంతే. తాగుతూ ఉండేవాడివి. కానీ ఇప్పుడు రెగ్యులర్గా చర్చ్కి వెళ్తున్నారు. ఉండండి, నమ్మకంగా సేవకుడు పక్కన ఉండండి, నమ్మకమైన పరిచర్య చేయండి నాన్న. ఎందుకంటే కష్టపడి సేవకుడు ఎంత వారి భారం ఎంతో ఉంటుందో తెలుసా. కానీ మీలాంటి యవనస్తులు వారి పక్కన ఉంటే అద్భుతంగా ఇంకా వారు ఎక్కువ సేవ చేయగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పక్కన ఎనీ టైం ఉండాల్సిందే, ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక నుంచి ఇంకా అన్నిటికీ స్టాప్ చెప్పే సేవకుడు వెంట నడువు, నీకు ఇంకా గొప్ప ఆశీర్వాదాలు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రెగ్యులర్గా చాలా చక్కగా మరి తమ్ముడు మరి మందిరానికి వెళ్తూ చాలా తాగుడు నుంచి విడుదల పొందుకొని అద్భుతంగా సేవకుడి పక్కన పరిచర్య చేస్తున్నారండి. ఆమె ఎంతమందికి సంతోషంగా ఉంది యవనస్తుని బట్టి? నేనైతే సంతోషిస్తున్నాను. మీరు సంతోషిస్తూ ఉన్నారా? ఎస్. దేవుని నామానికి మహిమ. మే గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం.